తర్వాత చెప్తున్నాడు, ఇప్పటికీ రుక్మిణి అయిపోయింది, ఆ తర్వాత జాంబవతి, సత్యభామ, అలాగే ఇగో ఇప్పుడు తర్వాత కాళింది, ఈ నలుగురిని వివాహం చేసుకున్న తర్వాత కృష్ణ పరమాత్మ 5వ ఆమెను భార్యగా స్వీకరించని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత కాళిందిని పెళ్లి చేసుకున్నాడు ఒక శుభముహూర్తంలో. ఆ వివాహ మహోత్సవాన్ని దర్శించినటువంటి వాళ్ళంతా కూడా కృష్ణుని ఆత్మీయులందరూ కూడా వాళ్ళను బాగా పరమానంద భరితులే అభినందించారని చెప్పి ఉపమేయే కాళిందీం సుపుణ్యర్ష ఊర్జితే సుపుణ్యవృక్షం, మంచి నక్షత్రంలో చూచి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వితన్వన్ పరమానందం స్వానాం పరమ మంగళం విందాను విందయో స్వస్థ. విందాను విందునికి ఒక విందుడు అనువిందుడు అనే వాళ్ళకిద్దరికి ఒక స్వస అంటే చెల్లెలు ఉంది. ఆమె ఇక దుర్యోధన వశానుగౌ స్వయం వరే స్వభగినీం కృష్ణే రక్తాం నిషేధతాం. ఈ విధంగా కృష్ణేందు గాఢ అనురాగం కలిగి ఉన్నది ఆ మిత్రవింద అనేటువంటిది. ఆ విందుడు అనువిందుడు అనేటువంటి వాళ్ళిద్దరు కూడా అవంతి దేశాధిపతులు. వాళ్ళు దుర్యోధనుడికి మిత్రులు, అనుయాయులు. అలాంటి వాళ్ళ యొక్క చెల్లె ఈ మిత్రవింద శ్రీకృష్ణుడి మీద గాఢమైన అనురాగంతో ఉన్నది. ఆమె స్వయంవరాన్ని స్వయంవరానికి ఆ స్వామిని పంపగోరాడు. అందరికీ విందులు అరవిందులు ఇద్దరు కూడా అంగీకరించకుంది. ఎందుకంటే ఆయన వచ్చుడు మాకు ఇష్టం లేదు, మేము దుర్యోధన పక్షం వాళ్ళమని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. మిత్రవింద తల్లి అయినటువంటి ఆ రాజాది దేవత ఎవరైతే ఉందో ఆమె కృష్ణుడికి మేనత్త అవుతుంది కనుక ఆ ప్రభు స్వయంవరంలో రాజులందరూ చూస్తుండగానే బలవంతంగా అక్కడికి వచ్చాడు. ఆ మిత్రవిందని ఎత్తుకొని పోయి అక్కడ వివాహం కోసం ఎవరైతే ఆ మిత్రవింద స్వయంవరం కోసం ఆమె నిల్చోబెట్టారో అక్కడికి